వెల్కమ్ టు తేజ అకాడమీ. మనం గతంలో గ్రూప్ 2 ప్రిలిమ్స్కి సంబంధించి ముఖ్యంగా మధ్యయుగ భారతదేశ చరిత్రలో భాగంగా రాజపుత్రులు అనేటువంటి పాఠ్యాంశముల గురించి అధ్యయనం చేస్తున్నాం. అందులో భాగంగా మనం ఘార్జర లేదా ప్రతిహార వంశముల గురించి అధ్యయనం చేయడం జరిగింది. దానితో పాటుగా పారమారుల గురించి అధ్యయనం చేయడం జరిగింది. దానితో పాటుగా గుజరాత్ చాళుక్యులు లేదా సోలంకి వంశానికి సంబంధించినటువంటి అంశాల గురించి అధ్యయనం చేయడం జరిగింది. మరి ఇప్పుడు ప్రముఖమైన రాజవంశాలు కొన్ని ఉన్నాయి, దాని తర్వాత కొన్ని చిన్న చిన్న రాజవంశాలు ఉంటాయి. చూద్దాం ఒకసారి. అందులో ఒక వంశము చౌహానులు. తర్వాత వంశం పేరు చౌహానులు. చూద్దాం ఒకసారి. తర్వాత గహద్వల వంశము లేదా వీళ్ళని రాఠోర్లు అంటారు. చూద్దాం సార్. చౌహానులు, అసలు ఈ చౌహానులో ఫస్ట్ రాజధాని అంటే చూద్దాం. సింపుల్, వాట్ ఈజ్ వాట్ సార్. మొట్టమొదట రాజధాని, చౌహానుల యొక్క రాజధాని. వీళ్ళ మొదటి రాజధాని ఏంటంటే శాకంబరి. ఇది బ్రెయిన్లో ఫీడ్ చేయాలి సార్. శాకంబరి ఇదిగో రాజస్థాన్ రాష్ట్రంలోనే ఉంది. శాకంబరి అనేది ప్రజెంట్ రాజస్థాన్ రాష్ట్రంలోనే, ఆ ప్రాంతాన్ని శాకంబరి అంటాం. సరే, శాకంబరి వీరి రాజధాని. ప్రముఖ రాజధాని లేదా రెండవ రాజధాని ఫస్ట్ ఇది బ్రెయిన్లో ఫిట్ చేయాలి సార్. అజ్మీర్ అదిగో ఇది కూడా ప్రస్తుతం రాజస్థాన్లో ఉంది. ఇదో అజ్మీర్ తెలుసు సార్ మనకు. అజ్మీర్ అనగానే మనకు ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ సమాధి గుర్తుకు రావాలా, అక్కడ ఉరుసు జరుగుతుందని గుర్తుకు రావాలా, చాలా ప్రముఖమైన ప్రాంతం అని గుర్తుకు రావాలా సార్. ఫస్ట్ బ్రెయిన్లో ఫీడ్ చేయండి. చౌహాన్లు అనగానే వాళ్ళ రాజధానులు రెండు ఉన్నాయి, ఒకటి శాకంబరి, రెండు అజ్మీర్. మరి ఈ చౌహాన్ రాజవంశానికి చౌహాన్లకు సంబంధించి మొట్టమొదటి రాజు ఎవరు చూద్దాం ఒకసారి. వీళ్ళ మొదటి రాజు ఎవరు సార్? వీళ్ళలో కనీసం ఇద్దరు రాజులను గుర్తుపెట్టుకోవాల్సింది మీరు. అందులో ఒక రాజు పేరు వాసుదేవ లేదా సింహరాజు. మొదటి రాజు ఎవరంటే వాసుదేవరాజు లేదా సింహరాజు. జస్ట్ వాట్ ఈజ్ వాట్ గుర్తుపెట్టుకోండి. స్వతంత్ర చౌహాన్ రాజ్య స్థాపకుడు ఎవరంటే వాసుదేవరాజు లేదా సింహరాజు. ఈయన చౌహాన్ వంశాన్ని, ముఖ్యంగా ఇతను శాకంబరి ప్రాంతాన్ని ఆధారంగా చేసుకొని మొదటిసారిగా ఈ చౌహాన్ వంశాన్ని స్థాపించడం జరిగింది. ఇది మనకు బ్రెయిన్లో ఫిట్ కావాల్సింది. చౌహాన్ వంశ స్థాపకుడు అనగానే వాసుదేవరాజు లేదా సింహరాజు గుర్తుకు రావాలా. సరే, అంతకు మించి ఏం అవసరం లేదు ఈయన గురించి. ఇక రెండవ రాజు పేరు అజయ్ రాజు. సరే, ఈ అజయ్ రాజు పేరు మీదుగానే ఈయన ఏం చేశాడంటే అజ్మీర్, చాలా ఇంపార్టెంట్. అజయ్ రాజును గుర్తుపెట్టుకోండి, సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. అజ్మీర్ అంటే చౌహాన్ వంశ చౌహాన్ వంశ రాజధాని, చౌహాన్ వంశంలో ప్రముఖ రాజధాని. చౌహాన్ వంశానికి సంబంధించిన అద్భుత రాజధాని ఏంటంటే రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న అజ్మీర్. ఈ అజ్మీర్ పట్టణాన్ని ఎవరు నిర్మించాడు? అజయ్ రాజు నిర్మించాడు. నిర్మించడమే కాదు, ఆ శాకంబరి నుంచి, మొదటి రాజధాని అయిన శాకంబరి నుంచి అజ్మీర్కు అజయ్ రాజు అనే వ్యక్తి ఏం చేశాడంటే రాజధాని మార్పిడి చేశాడు. రాజధాని నగరాన్ని మార్చాడు. ఇది బ్రెయిన్లో ఫిట్ చేయండి సార్. అజయ్ రాజు వాట్ ఈజ్ వాట్, అంతకు మించి ఏం అవసరం లే. ఇక మూడవ రాజు ఉన్నాడు, ఆయన పేరు విశాల దేవుడు లేదా నాలుగవ విగ్రహ రాజు అని కూడా అంటారు సార్. ఈయన దగ్గర ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఏంటో చాలా ఇంపార్టెంట్, రెండు ఇంపార్టెంట్ అంశాలు ఉన్నాయి. మనకు ముందే చెప్పిన రాజపుత్ర రాజులు అనగానే ఖచ్చితంగా కవులు గుర్తుకు రావాల్సిందే. కవుల మీద ప్రశ్నలు లేకుండా ఉండదు. ఇక్కడ చూద్దాం. విశాల దేవుడు లేదా నాలుగవ విగ్రహరాజు. ఈ విశాల దేవుడు అనేటువంటి ఒక వ్యక్తి చౌహాన్ వంశంలో మొదటి గొప్పవాడు సార్. చౌహాన్ వంశంలో గొప్పవాడు ఉన్నాడు, సరే, మొదటి గొప్పవాడు, పూర్తి గొప్పవాడు కాదు, మొదటిసారిగా గొప్పవాడు అని గుర్తుపెట్టుకోండి. ఈ విశాల దేవుడు స్వయంగా కవి, చాలా చాలా ఇంపార్టెంట్. ఈయన ఒక గ్రంథాన్ని రచించాడు. ఆ గ్రంథం పేరు హరికేలి. ఇది ఒక నాటకం, వెరీ 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 ఇంపార్టెంట్. హరికేలి అనే నాటకాన్ని రచించింది ఎవరు? విశాల దేవుడు లేదా నాలుగవ విగ్రహరాజు. ఈ హరికేలి అనేటువంటి నాటకాన్ని, ఈ హరికేలి అనేటువంటి గ్రంథాన్ని రచించడం వల్ల ఈ నాలుగవ విగ్రహరాజు లేదా విశాల దేవుడికి
కవి బాంధవ అనే బిరుదు ఉంది. బ్రెయిన్ లో ఫీడ్ చేయాల్సిన బిట్లు సార్ ఇవన్నీ. కవి బాంధవ, కవి బాంధవ గుర్తుకు రావాలా సార్. మనకు కవికాల సర్వజ్ఞుడు అని హేమచంద్రుడిని పిలుస్తారు. ఒకసారి చెక్ చేసుకోండి. పరిశిష్ట పర్వం అనేటువంటి ఒక గ్రంథాన్ని రచించినటువంటి హేమచంద్రుడు సోలంకి వంశానికి సంబంధించినటువంటి విజయసింహుడి దగ్గర, విజయసింహ సిద్ధరాజు అంటాం, ఆ సిద్ధరాజు సిద్ధపురం నగరాన్ని నిర్మించిన వ్యక్తి ఆయన దగ్గర ఉంటాడు. ఆయన కుమారుడైనటువంటి కుమారపాలుడు కూడా ఉంటాడని గతంలో మాట్లాడుకున్నాం. ఒకసారి చెక్ చేసుకోండి సార్. చాలా చాలా ఇంపార్టెంట్, బ్రెయిన్లో ఫీడ్ చేయాలా. ఈయనకున్న బిరుదు ఏంటంటే కవి బాంధవ. ఎవరికి? ఈ విశాల దేవుడికి. విశాల దేవుడు స్వయంగా కవి. మనము పారమారుల్లో ఒకసారి చెక్ చేసుకోండి. పారమారుల్లో భోజరాజు అనేటువంటి ఒక వ్యక్తి స్వయంగా కవి. యుక్తి కల్పతరువు, రాజమార్తాండ, సరస్వతి కంఠాభరణం, తత్వప్రకాశ ఇట్లాంటివి ఎన్నో గ్రంథాలు ఆయన రచించడం జరిగింది. సార్ మళ్ళీ చెప్తున్నా, ఇట్లాంటి మీద ప్రశ్నలు అడుగుతాడు. మనకు ఇంకా మహేంద్ర పాలుడు అనేటువంటి ఆస్థానంలో ప్రతిహార వంశానికి లేదా గార్జర వంశానికి సంబంధించిన మహేంద్ర పాలుడు ఆస్థానంలో రాజశేఖరుడు అనేటువంటి కవి ఉన్నాడు. సార్ ఒకసారి చెక్ చేసుకోండి. ఈ రాజశేఖరుడు కావ్యమీమాంస, కర్పూర మంజరి, భువన కోశం, బాలభారతం, బాలరామాయణం ఇట్లాంటి ఎన్నో గ్రంథాలు రచించడం జరిగింది. మీకు రేపు రాజపుత్రుల దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా కవులు వాళ్ళ రచనలు లేకుండా ప్రశ్నలు ఉండవు. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, విశాల దేవుడు విగ్రహరాజు అని 4వ విగ్రహరాజు అంటారు. ఈయన రచించినటువంటి నాటకం పేరు హరికేలి అనే నాటకం. ఈ నాటకాన్ని రచించడంతో ఈయనకి ఏం బిరుదు వచ్చిందంటే కవి బాంధవ అనేటువంటి బిరుదు కలదు. సార్ మళ్ళీ చెప్తున్నా, చాలా చాలా ఇంపార్టెంట్. సరే, ఈ వంశంలో చివరి రాజు, ఈ వంశంలో గొప్ప రాజు, చరిత్ర ప్రసిద్ధికెక్కిన రాజు ఉన్నాడు. ఆయన పేరే 3వ పృథ్వీరాజు. సార్ చాలా చాలా ఇంపార్టెంట్. 3వ పృథ్వీరాజు. ఈయన్నే పృథ్వీరాజు రాసు అనే పేరుతో పిలుస్తారు. చూద్దాం. పృథ్వీరాజు 3వ పృథ్వీరాజు పేరులో ఉంది. ఇత 3వ. ఈ పృథ్వీరాజులు 3 ఉన్నట్టున్నారు చరిత్రకారులు. ఈయన 3వ వాడు. సార్ మళ్ళీ చెప్తున్నా, రేపు ఎగ్జామ్ హాల్లో ఇట్లాంటి ప్రశ్న అడిగినప్పుడు 1వ పృథ్వీరాజా, 2వ పృథ్వీరాజా, 3వ పృథ్వీరాజా అంటాడు. 3వ పృథ్వీరాజు చాలా చాలా ఇంపార్టెంట్ అయిన వ్యక్తి. సరే, ఫస్ట్ 3వ పృథ్వీరాజు అనగానే సార్ ఒక విషయము ఇక్కడ విశాల దేవుడి దగ్గర ఒక్క నిమిషం విశాల దేవుడి దగ్గర ఈయన్నే 4వ విగ్రహరాజు అన్నాం కదా. ఈయన దగ్గర ఒక కవి ఉన్నాడు సార్, ఆయన మర్చిపోయినాం. కవి పేరు సోమదేవుడు, నాట్ సోమదేవ సూరి. కథాసరిత్యాగరం రచించినటువంటి సోమదేవ సూరి ఆయన వేరు. ఆయన చాళుక్యుల దగ్గర ఉంటాడు. ఆయన కథ వదిలేయండి. ఇక్కడ సోమదేవుడు. ఈ సోమదేవుడు అనేటువంటి వ్యక్తి ఏం చేశాడంటే ఈయన కూడా ఒక గ్రంథాన్ని రచించాడు. ఆ గ్రంథం పేరు లలిత విగ్రహ రాజ నాటకం. చూడండి సార్, విగ్రహ గుర్తు పెట్టుకోవచ్చు. ఇది విగ్రహరాజు. లలిత విగ్రహ రాజ నాటకం అనేటువంటి ఒక గ్రంథాన్ని రచిస్తాడు. ఎవరు? సోమదేవుడు. సార్ మళ్ళీ చెప్తున్నా, మన విశాల దేవుని దగ్గర ఒక కవి ఉంటాడు. ఆయన పేరు ఏం పేరంటే సోమదేవుడు. ఆయన రచించిన గ్రంథం ఏంటంటే లలిత విగ్రహ రాజ నాటకం రచించిన గ్రంథం. ఈయన ఎవరి దగ్గర ఉన్నాడంటే విశాల దేవుడి దగ్గర ఉన్నాడు. అక్కడ రాసుకోండి వాట్ ఈస్ వాట్. సరే, నెక్స్ట్ చరిత్ర ప్రసిద్ధికెక్కిన రాజు, చరిత్రలో అద్భుతమైనటువంటి రాజుగా, చరిత్రలో ముస్లింలను మొదటిసారిగా నిలవరించిన వ్యక్తిగా పేరుగాంచిన వ్యక్తి 3వ పృథ్వీరాజ్ చౌహాన్. 3వ పృథ్వీరాజ్ చౌహాన్. సరే, ఈయన గురించి ఇంపార్టెన్స్ ఏమో చూద్దాం. అసలు ఈ పృథ్వీరాజ్ చౌహాన్కు కనౌజ్ను పరిపాలిస్తున్నటువంటి, సరే ఇది కనౌజ్. ఇక్కడ కనౌజ్ను పరిపాలిస్తున్నటువంటి ఇంకొక రాజవంశం ఉంటుంది. ఆ రాజవంశం పేరేం పేరంటే గహద్వలలు. వీళ్ళంటే రాఠోర్లు అంటారు. సరే ఇప్పుడే మాట్లాడతాం. గహద్వరులు లేదా రాఠోర్లు. ఈయన రాజుగా ఉన్నప్పుడు, ఈయన అజ్మీర్ను కేంద్రంగా చేసుకొని పరిపాలిస్తున్నప్పుడు, అంటే 3వ పృథ్వీరాజు అజ్మీర్లో ఉన్నప్పుడు, ఈ 3వ పృథ్వీరాజు అజ్మీర్లో ఉంటే ఈ గహద్వల వంశానికి సంబంధించినటువంటి లేదా రాఠోర్ల వంశానికి సంబంధించినటువంటి కనౌజ్ను కేంద్రంగా చేసుకొని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే జయచంద్ర దేవుడు.
జయచంద్ర దేవుడు. సార్ చాలా ఇంపార్టెంట్. జయచంద్ర దేవుడు, జయచంద్ర దేవుడు. సార్ ఈయనే జయదేవుడు, జయచంద్ర దేవుడు అని కూడా అంటారు. సరే ఒకసారి చూద్దాం. సరే ఈ జయచంద్ర దేవునికి ఈ అజ్మీర్ను పరిపాలిస్తున్నటువంటి మన మూడో పృథ్వీరాజ్ చౌహాన్కు అసలు పచ్చిగడ్డ వేస్తే భగ్గుమనేటువంటిది. సార్ ఏం సార్ కారణం అంటే మధ్య భారతదేశ చరిత్రలో కనౌజ్ను కేంద్రంగా చేసుకుని జయచంద్ర దేవుడు పరిపాలిస్తుంటే ఎలాగైనా కనౌజ్ను ఆక్రమించాలని వీడు ఎవరు పృథ్వీరాజ్ చౌహాన్. ఈ జయచంద్ర దేవుడు ఏమి వీడు చూస్తే నిరంతరం ఆక్రమిస్తాడు. ఒక మగాళ్ళ లాంటి చక్రవర్తి వాణ్ణి నిలువరించాలి కాబట్టి నాకు బద్ధశత్రువు ఎవరంటే వీడే మూడో పృథ్వీరాజ్ చౌహాన్. ఈ విధంగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుంటే సరే ఈ జయచంద్ర దేవునికి ఒక కుమార్తె ఉంటుంది. ఆమె పేరు రాణి సంయుక్త. సార్ ఆమె పేరు రాణి సంయుక్త లేదా రాణి సంయోగిత. రాణి సంయుక్త ఉంటుంది. ఎవరికి గహద్వాల రాజు లేదా రాఠోర్ల వంశానికి సంబంధించినటువంటి జయచంద్ర దేవునికి. సార్ మళ్ళీ చెప్తున్నా, ఈయన్నే జయచంద్రుడు జయచంద్రుడు అని కూడా అంటారు. జయచంద్ర దేవుడు అన్నా జయచంద్రుడు అన్నా ఒకటే. ఈయన్నే జయచంద్రుడు అని కూడా అంటారు. మళ్ళీ డౌట్ పడద్దండి. జయచంద్రుడు ఇప్పుడే మాట్లాడదాం సార్. ఈ వంశం కూడా ఒకే దగ్గర రాస్తే ఒకే ఫ్రేమ్లో ఉంటే మీకు ఈజీగా ఉంటుంది. సరే జయచంద్రుడు. ఈ జయచంద్ర దేవుడు లేదా జయచంద్రుడికి ఒక కూతురుంటుంది. ఆమె పేరు రాణి సంయుక్త. దీని అంతా గమనిస్తాడు. నేనా వయసు అయిపోయింది, నాకు కుమార్తె ఉంది. వీడేం చేస్తున్నాడు చౌహాన్ అనేవాడు, పృథ్వీరాజ్ చౌహాన్ అనేవాడు. వీడు ఎప్పుడెప్పుడు అని ఊళ్ళు ఊరుతున్నాడు కనౌజ్ను ఆక్రమిద్దామని. వీడిని నిలువరించలేను. ఇటువంటి నేపథ్యంలో నేను ఏం చేయాలా? ఖచ్చితంగా వీడిని నిలువరించాలా. వీడిని నిలువరించాలంటే నా చేత కాదు, నా పని అయ్యే పని కాదు అనేటువంటి ఉద్దేశంతో ఉన్నాడు వీడు. ఇప్పుడు ఒకసారి ఈ విధంగా ఉంటే వీడు ఏం చేస్తాడంటే జయచంద్రుడు రాణి సంయుక్తకు ఏం చేస్తాడంటే మామూలుగా తన కూతుర్ని వివాహం చేసుకోవడానికి చుట్టుపక్కల ఉండే రాజ్యాలందరినీ పిలిపిస్తాడు. అందరినీ పిలిపించి స్వయంవరం ప్రకటిస్తాడు. ఎవరైతే స్వయంవరంలో గెలుస్తాడో నా కూతుర్ని వివాహం చేసుకోవచ్చు, నా కూతుర్ని వివాహంకి నేను ఇస్తానని చెప్పి చుట్టుపక్కల ఉన్న రాజ్యాలందరికీ వర్తమానం పంపుతాడు. కానీ మన అజ్మీర్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి పృథ్వీరాజ్ చౌహాన్కి మాత్రం పంపించడం. దీన్ని గమనించినటువంటి పృథ్వీరాజ్ చౌహాన్, ఒరే ఇంతమంది రాజులు ఉన్నారు, వాళ్ళలో నేనే గొప్ప రాజును, వాళ్ళలో నేనే మగాళ్ళ లాంటి రాజును, నన్ను వదిలేసి మిగిలిన వాళ్ళందరినీ పంపిస్తావా అని చెప్పి నీ కథ చెప్తానని చెప్పి ఈ అజ్మీర్ను పరిపాలిస్తున్నటువంటి ఈ జయచంద్ర మన పృథ్వీరాజ్ చౌహాన్ ఏం చేస్తాడంటే కనౌజ్ ప్రాంతానికి వెళ్ళి రాణి సంయుక్తాన్ని తీసుకొని పారిపోతాడు. పారిపోయి వివాహం చేసుకుంటాడు. గాంధర్వ వివాహం. సార్ మామూలుగా వీళ్ళది గాంధర్వ వివాహం అంటే ప్రేమించి పెళ్లి చేసుకోవడం. ఆ తర్వాత ఆమెను ప్రేమించాడు, తర్వాత పెళ్లి చేసుకోవడానికి కొంతమంది లేదు రాక్షస వివాహం. సార్ రాక్షస వివాహం అంటే ఏం లే, మనకు మలివేద కాలంలో దాదాపుగా 8 వివాహాలు ఉంటాయి సార్. 8 రకాల వివాహాలు ఉంటాయి. గాంధర్వ వివాహం అని, రాక్షస వివాహం అని, పైశాచిక వివాహం అని, ఇట్లా రకరకాల వివాహాలు ఉంటాయి. ఈయన సార్ రాక్షస వివాహం అంటే ఏమిలే, ఒక ఆమెను బలవంతంగా ఎత్తుకుని పోయి పెళ్లి చేసుకోవడమే రాక్షస వివాహం. ఈ విధంగా ఈ గహద్వాలను పరిపాలించేటువంటి రాఠోర్ల వంశానికి సంబంధించిన జయచంద్ర దేవుడు లేదా జయచంద్రుడి యొక్క కుమార్తె అయినటువంటి రాణి సంయుక్తను తీసుకెళ్లి పారిపోయి వాళ్ళు ఏం చేస్తారంటే పెళ్లి చేసుకుంటారు. దీన్ని రాక్షస వివాహం అంటారు. ఈ విధంగా మొత్తం అంతా పెళ్లి చేసుకుంటారు కదా. మరి ఈ పెళ్లి చేసుకున్న తర్వాత ఎలాగైనా ఈ జయచంద్రుడికి పట్టరాని కోపంతో ఉన్నాడు. ఎలాగైనా నేను వీడిని ఓడించాలా, వీడు నాకు అవమానం చేసినాడు, నా కూతురు స్వయంవరం ప్రకటిస్తాను, నా కూతురును రాక్షస వివాహం చేసుకున్నాడు, వీడిని ఎలాగైనా నిలువరించాలంటే అప్పుడే వానికి తటాలను వచ్చింది. తురుష్కుల దండయాత్ర చేస్తున్నాడు ఒకడు, వాని పేరే గోరీ మహమ్మద్. సార్ గజ్నీ మహమ్మద్ వేరు. భారతదేశం మీదకి మొట్టమొదటిసారిగా తురుష్క దండయాత్ర వాడే చేస్తాడు. తర్వాత గోరీ మహమ్మద్కు వర్తమానం పంపుతాడు. ఒరే నేను ఇండియా తరపున నీకు సహాయం చేస్తా, నేను ఏ రాజును ఓడించిపోయినా పర్వాలేదు దేశంలో, కానీ ఇండియాలో నా పక్కలో బల్లెంలాగా ఒకడు ఉన్నాడు, వాని పేరు పృథ్వీరాజ్, వాణ్ణి నువ్వు ఏ విధంగా ఓడించాల్సిందే, నేను నీకు సహాయం చేస్తాను అని చెప్పి ఈ జయచంద్రుడు ఏం చేస్తాడంటే
గోరీ మహమ్మద్కు మధ్య వర్తమానం జరిపి ఈ వీళ్ళిద్దరి మధ్య ఒక సయోధ్య కుదురుతుంది. ఈ విధంగా భారతదేశ చరిత్రలో ఈ జయచంద్రుడిని ఏమంటారంటే రెండవ దేశద్రోహిగా పేర్కొంటారు. సార్ అంబి అనేవాడు అలెగ్జాండర్ను రమ్మన్నాడు కదా మన పోరస్ మీదకి, పురుషోత్తమును ఓడించలేక వీడు కూడా అంబి అనేవాడు మొదటిసారిగా అలెగ్జాండర్ను భారతదేశం మీదకి దండయాత్ర రానాయన వాడు పోరస్ అనేవాడు వాడిని ఓడించలేకపోతున్నా అని చెప్పి వాళ్ళిద్దరి మధ్య సైద్య కూస్తే ఇట్లా ఈ జయచంద్రుడు అనేవాడు ఏం చేస్తాడంటే గోరీ మహమ్మద్ను మన ఇండియాలోకి ఆహ్వానిస్తాడు. ఈ విధంగా భారతదేశ చరిత్రలో రెండవ దేశద్రోహిగా పేరుగాంచాడు. సార్ మన మూడవ దేశద్రోహి దౌలత్ ఖాన్ లోడి తెలుసు మనందరికీ. ఈ ఇబ్రహీం లోడి యొక్క అంకులు ఆయన ఏం చేశాడు, బాబర్ను భారతదేశం మీదకి రారా, వీడు ఇబ్రహీం లోడి అనేవాడు పనికిమాలడు, వీడు సరిగ్గా పరిపాలన సాగించలేదు, వీడిని ఎలాగైనా దించేసి నువ్వు ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకుని నువ్వు వెళ్ళిపోతే నేను రాజుగా పరిపాలిద్దాం అనుకున్నాడు. కానీ సీన్ రివర్స్గా మారింది. అది అక్కడ ఆల్రెడీ మనం మొఘల్ సామ్రాజ్యం గురించి మాట్లాడేటప్పుడు మాట్లాడినాం. సరే సార్, ఇప్పుడు దేశ చరిత్రలో రెండవ ద్రోహిగా మిగిలిపోయినటువంటి జయచంద్రుడు ఏం చేశాడంటే మహమ్మద్ గోరిని ఆహ్వానం పంపించి రారా మన ఇద్దరం కలిసి మన ఈ పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిద్దామని చెప్పి ఆహ్వానం పలికాడు. అందులో భాగంగా గోరీ మహమ్మద్ సార్ చాలా ఇంపార్టెంట్ 1191వ సంవత్సరంలో పృథ్వీరాజ్ చౌహాన్కు వర్సెస్ అంటే పృథ్వీరాజ్ చౌహాన్కు మరియు ఈ గోరీ మహమ్మద్కు మధ్య యుద్ధము జరిగింది. ఎక్కడ జరిగింది? తరైన్ అనేటువంటి ప్రాంతం. సార్ దీన్నే హర్యానాలో ఉన్నటువంటి ఈ తరైన్ అన్న స్థానేశ్వర్ అన్న రెండు ఒకటే. మొదటిసారిగా జరిగింది ఈ యుద్ధం. అందుకే చరిత్రకారులు దీన్ని 1వ తరైన్ యుద్ధం లేదా 1వ స్థానేశ్వర యుద్ధం అంటారు. సార్ ఈ యుద్ధంలో మహమ్మద్ గోరీని మనోడు అనగా పృథ్వీరాజ్ చౌహాన్ వాడిని విపరీతంగా కొట్టడం జరిగింది, ఓడించడం జరిగింది. దీంతో పారిపోయాడు మహమ్మద్ గోరీ. చూడండి సార్, గోరీ మహమ్మద్ అనేవాడు మొదటి దండయాత్రలో సార్ మొదటి దండయాత్ర అంటే ఆల్రెడీ 1178వ సంవత్సరంలో భారతదేశం మీదకి గతంలో మాట్లాడినాను, చెక్ చేసుకోండి. అబూ యుద్ధంలో రెండవ భీమరాజు సార్ గుజరాత్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న సోలంకి రాజు అయినటువంటి రెండవ భీమరాజు అబూ యుద్ధంలో 1178లో మొదటిసారిగా వాడిని ఓడించాడు. ఎవరిని? గోరీ మహమ్మద్ను. ఆ తర్వాత గోరీ మహమ్మద్ను ఓడించిన రాజు ఎవరంటే పృథ్వీరాజ్ చౌహాన్. నేను మళ్ళీ చెప్తున్నా, రెండు యుద్ధాల్లో మొదటి యుద్ధంలో ఈయన గెలిచాడు. ఎవరు? పృథ్వీరాజ్ చౌహాన్. సార్ పృథ్వీరాజ్ చౌహాన్ అనేవాడే గెలిచినాడు, గుర్తుపెట్టుకోండి. మొదటి తరైన యుద్ధంలో గెలిచాడు. ఇక ఎట్లా గెలిచాడంటే ఈ మహమ్మద్ గోరీకి దగ్గరకు వచ్చినటువంటి జయచంద్రుడిని ఇద్దరిని ఉతికారేశాడు. వీళ్ళిద్దరూ పారిపోవడం జరిగింది. జయచంద్ర దేవుడు కూడా వద్దురా బాబు వంద పెట్టుకుంటే వీడియోతో మగాడు అనుకుంటే ఎవరిని? మహమ్మద్ గోరీని. వీడు వచ్చి వాంచేతో తనులు తిని వీడు కూడా పారిపోయినాడు, వీంతో పెట్టుకోకూడదురా అని చెప్పి వదిలేస్తాడు జయచంద్రుడు. సార్ చాలా ఇంపార్టెంట్. మొదటి తరైన యుద్ధంలో ఓడిపోతాడు ఎవరు? మహమ్మద్ గోరీ ప్లస్ జయచంద్రుడు. ఇక చూడండి, రెండవ తరైన యుద్ధం సేమ్ పృథ్వీరాజ్ చౌహాన్కే మళ్ళీ మహమ్మద్ గోరీనే. ఈ సేమ్ అదే నెక్స్ట్ సంవత్సరమే సార్ తరైన్ యుద్ధమే. దీన్నే స్థానేశ్వర యుద్ధం అని కూడా అంటారు. ఇది 1192లో జరిగింది. చరిత్రకారులు దీన్ని రెండవ తరైన యుద్ధం అంటారు. సార్ మొదటిసారి తన బలాలు బలహీనతలు తెలుసుకున్నటువంటి మహమ్మద్ గోరీ కుతుబుద్దీన్ ఐబక్, బక్తియార్ ఖిల్జీ, యాల్డస్ ఇట్లాంటి గొప్ప గొప్ప సేనాధిపతులు. కుతుబుద్దీన్ ఐబక్ గారు రాలా, కుతుబుద్దీన్ ఐబక్ అనేవాడు మొదటిసారి దండయాత్ర రాలా. ఎలాగైనా ఈసారి పృథ్వీరాజ్ చౌహాన్ ఓడించాలనే ఉద్దేశంతో వచ్చి ఈ పృథ్వీరాజ్ చౌహాన్ ఏం చేశారంటే రెండవ తరైన యుద్ధంలో ఓడించడం జరిగింది. దీంతో చౌహానుల యొక్క వంశము వెళ్ళిపోయింది. సార్ మళ్ళీ చెప్తున్నా, రెండవ తరైన యుద్ధంలో ఓడిపోయడం జరిగింది. ఎవరు? ఈ పృథ్వీరాజ్ చౌహాన్. అందుకే చరిత్రకారులు, ముఖ్యంగా ముస్లిం చరిత్రకారులు ఏమంటారంటే ఈ పృథ్వీరాజ్ చౌహాన్ రాయ్ పితౌరా. సార్ రేపు ఎగ్జామ్ హాల్ అడుగుతాడు, ఈ క్రింది వాళ్ళలో ఎవరికి రాయ్ పితౌరా అనే బిరుదు కలదు? సార్ రాయ్ పితౌరా అంటే అర్థం ఏంటంటే హిందూ జాతీయ వీరుడు. మనం ఒక్కసారి చెప్తున్నా, రాయ్ పితౌరా హిందూ జాతీయ వీరుడు. సార్ ఎందుకు సార్ దీన్ని హిందూ జాతీయ వీరుడు అంటారంటే
హిందూ జాతీయ వీరుడు అంటే అర్థం ఏంటంటే భారతదేశానికి, హిందూ దేశానికి, హిందుస్థాన్కు ఒక గొప్ప చక్రవర్తిగా ఈ పృథ్వీరాజ్ చౌహాన్ పేర్కొంటారు. అందుకే ఈయన ఏమంటారంటే రాయ్ పితౌరా అంటారు. సార్ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా, ఈ జయచంద్రుడు లేదా జయచంద్ర దేవుడు మాత్రం రెండవ తరైన యుద్ధంలో పాల్గొనలా, రెండవ స్థానేశ్వర యుద్ధంలో పాల్గొనలా. ఎందుకు పాల్గొనలేదంటే, ఒరే పనికిమాలోడా, నీకు ఆల్రెడీ మొదటిసారి నేను హెల్ప్ చేశానరా, నువ్వేదో మగల్లాంటివి వాడిని ఓడిస్తావనుకుంటే నువ్వే వాని చేతిలో తన్నులు తినిపోయినావు, కాబట్టి నేను మళ్ళీ వచ్చి వాని చేతిలో తన్నులు తిందినా అని చెప్పి నీకు సహాయం చేయండి అని చెప్పి రెండవ తెరైన యుద్ధం లేదా రెండవ స్థానేశ్వర యుద్ధంలో మన జయచంద్రుడు గహద్వాల ప్రాంతం రాఠోర్ల వంశము లేదా గహద్వాల వంశమైనటువంటి ఇతను రెండవసారి వానికి హెల్ప్ చేయాల. మహమ్మద్ గోరికి హెల్ప్ చేయకపోయినా అద్భుతంగా పోరాటం సాధించాడు, హెల్ప్ చేయకపోయినా అద్భుతంగా యుద్ధం చేశాడు. దీంతో భారతదేశంలో ఒక గొప్ప సామ్రాజ్యమైనటువంటి పృథ్వీరాజ్ చౌహాన్ సంబంధించినటువంటి వంశం అంతరించిపోయింది. తర్వాత ఢిల్లీ సుల్తాన్లు అంటే మనకు తెలుసు 1206లో ఆయన చనిపోవడము, వెంటనే కుతుబుద్దీన్ నాయక్ బానిస వంశ స్థాపనం, ఇదంతా కూడా చకచక జరిగిపోయింది. సార్ మళ్ళీ చెప్తున్నా, పృథ్వీరాజ్ చౌహాన్ మీద గుర్తుపెట్టుకోండి. మరి ఈ పృథ్వీరాజ్ చౌహాన్కి సంబంధించి వీళ్ళ ఆస్థానంలో ఇద్దరు కవులు ఉన్నారు. ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం ఏం చేసినామంటే ఈ అజ్మీర్ కేంద్రంగా చేసుకున్నటువంటి పృథ్వీరాజ్ చౌహాన్ మన రాణి సంయుక్తను అనగా జయచంద్రుడు యొక్క కుమార్తె రాణి సంయుక్త లేదా రాణి సంయోగితను తీసుకొని పోయి రాక్షస వివాహం చేసుకున్నాడు అని చెప్పేటువంటి గ్రంథం ఏదైనా ఉంది సార్. ఆ గ్రంథం పేరు చాలా ఇంపార్టెంట్. చాంద్ బర్దాయ్ రచించినటువంటి చాంద్ బర్దాయ్ అనే ఓడ ఏం చేశాడంటే పృథ్వీరాజ్ రాసో. సార్ చాలా ఇంపార్టెంట్, హిందీ భాషలో వచ్చినటువంటి మొదటి గ్రంథము. వెరీ ఇంపార్టెంట్ సార్. హిందీ భాషలో వచ్చిన మొదటి గ్రంథం ఏంటంటే పృథ్వీరాజ్ రాసో. అసలు పృథ్వీరాజ్ రాసో అనేది ఏంటంటే, పృథ్వీరాజ్ చౌహాన్ అనేవాడు అజ్మీర్ని కేంద్రంగా చేసుకొని పరిపాలిస్తున్నాడు. వీడు ఏం చేశాడంటే కనౌజ్ని కేంద్రంగా చేసుకున్నటువంటి జయచంద్రుని యొక్క కుమార్తె అయినటువంటి సంయుక్తను లేదా సంయోగితను రాక్షస వివాహం చేసుకున్నాడు అని వీటన్నింటి గురించి క్షుణ్ణంగా వివరిస్తున్న గ్రంథం ఏంటంటే పృథ్వీరాజ్ రాసో. ఇది ఎవరు రచించారు? చాంద్ బర్దాయ్. మళ్ళీ చెప్తున్నా, చాలా ఇంపార్టెంట్ సార్. ఇదే పృథ్వీరాజ్ చౌహాన్ దగ్గర ఇంకొకడు ఉంటాడు, వాని పేరు జయనకుడు. నాట్ జయదేవుడు సార్. జయదేవుడు అనేది లక్ష్మణ సేనుడు దగ్గర పంచరత్న కవి. జయదేవుడు వేరు, జయనకుడు వేరు. ఈ జయనకుడు ఏం చేసినాడంటే ఇతను గ్రంథాన్ని రచించాడు. ఆయన రచించిన గ్రంథం పేరు ఏంటంటే పృథ్వీరాజ విజయం. మళ్ళీ చెప్తున్నా, కన్ఫ్యూజ్ పడద్దండి అభ్యర్థులు. ఇక్కడ కొద్దిగా అభ్యర్థులు కన్ఫ్యూజ్ పడే అవకాశం ఉంది. పృథ్వీరాజ విజయం సార్. మళ్ళీ చెప్తున్నా, చాలా ఇంపార్టెంట్. పృథ్వీరాజ విజయం. పృథ్వీరాజ్ రాసో వేరు, పృథ్వీరాజ విజయం వేరు. పృథ్వీరాజ్ రాసో అనగానే చాంద్ బర్దాయికి వెళ్ళిపోండి, పృథ్వీరాజ విజయం అనగానే మన జైనకుడి దగ్గరికి వెళ్ళిపోండి. 1-2 సార్లు జాగ్రత్తగా చెక్ చేసుకోండి, సులభంగా గుర్తుపెట్టుకున్నాం. ఇంకా ఈ మూడవ పృథ్వీరాజ్ చౌహాన్ పరిపాలిస్తున్నప్పుడు అజ్మీర్లో ఒక సూఫీ ఉద్యమ గురువు, ఆయన కాలంలో అద్భుతంగా ఆయన కాలానికి సంబంధించిన ఒక గురువు ఆ ప్రాంతంలో ముఖ్యంగా అజ్మీర్లో సూఫీ మత వ్యాప్తి కోసం పాటుపడ్డాడట. ఆయన పేరు ఇప్పుడే మాట్లాడుకున్నాం, ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ. ఆ చిస్తీ సమాధి చనిపోతేనే ఆయనే అక్కడ సమాధి చేయడం జరిగిందని ప్రతీతి. చాలా ఇంపార్టెంట్. 1-2 సార్లు గుర్తుపెట్టుకోండి సార్. రాయ్ పితౌరా ఇవన్నీ గుర్తుకు రావాలా. ఎక్కువ సార్లు ఎగ్జామ్ హాల్లో ఏమడిగాడంటే మొదటి తరైన యుద్ధం, రెండవ తరైన యుద్ధం, మన పృథ్వీరాజ్ రాసో గ్రంథము, పృథ్వీరాజు విజయము, రాణి సంయుక్తని ఎవరు ఎత్తుకుని వేయి రాక్షస వివాహం చేసుకున్నాడు, వీటన్నిటి గురించి వివరించే గ్రంథం ఏంటంటే పృథ్వీరాజ్ రాసో. ఈ గ్రంథాన్ని రచించింది ఎవరు? చాలా ఇంపార్టెంట్, చాంద్ బర్దాయ్. హిందీ భాషలో మొట్టమొదటి గ్రంథం. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వంశము చూద్దాం. దీనికి సమకాలీనంగా సాగినటువంటి రాజ్యమే, దాన్నే గహద్వలలు. సరే ఇక్కడే ఉంది కాబట్టి సులభంగా ఇది అర్థమైపోతుంది. ఇది మాట్లాడుకొని సులభంగా ఈజీగా ఉంటుంది. సరే సార్ ఒకసారి చూద్దాం. నెక్స్ట్ రాజవంశము గహద్వల లేదా రాఠోర్లు. ఒకసారి చూద్దాం సార్. గహద్వల ఆర్ రాఠోర్లు. సార్ గహద్వల అన్నా ఒకటే, రాఠోర్లు అన్నా ఒకటే. ఈ గహద్వల యొక్క రాఠోర్లు వంశం అన్న గహద్వల ఇలాగే రాసుకోవాలి. గార్ధన ప్రతిహార లెక్కలో గహద్వల రాఠోర్లు.
గహద్వలలు అనగానే వీళ్ళ రాజధాని ఏంటంటే కనోజ్. సార్ ఇప్పుడే మాట్లాడుకున్నాం. వీళ్ళ రాజధాని కనోజ్. కనోజ్ ఉత్తరప్రదేశ్లో ఉంది. ఓకే, కనోజ్ రాజధాని. మొదటి రాజధాని వచ్చి కనోజ్. రెండవ రాజధాని వచ్చి అవసరం లేదు, జస్ట్ గుర్తుపెట్టుకోండి, కాశీ. సార్ ప్రజెంట్ మనం వారణాసి అంటాం కదా, అది రెండవ రాజధాని కాశీ ఆర్ వారణాసి అంటాం. సరే, గహద్వలలో ఇంపార్టెంట్ బిట్లు ఉన్నాయి సార్. గహద్వల వంశము లేదా రాఠోర్ల వంశం అనగానే మనకి ఇద్దరు గుర్తుకు రావాలి. అందులో ఒక వ్యక్తి ఎవరంటే, సార్ మళ్ళీ చెప్తున్నా, చాలా చాలా ఇంపార్టెంట్. ఒక వ్యక్తి చంద్రదేవుడు. ఉన్నదే ముగ్గురు రాజులు సార్ వీళ్ళు. చంద్రదేవుడు సార్ వీళ్ళు దాదాపుగా 750 నుంచి దాదాపుగా 1203 వరకు అంటారు. మీకు అవసరం లేదు, జస్ట్ గుర్తుపెట్టుకోండి సార్. చంద్రదేవుడు సార్, ఈయనకున్నటువంటి ఇంపార్టెంట్ ఏమైనా ఉన్నాయి చరిత్రలో బాగా గుర్తుపెట్టుకోండి. భారతదేశం మీదకి గజనీ మహమ్మద్ అనేవాడు దండయాత్రకు వస్తున్నాడు సార్. మనకు తెలుసు 1000 నుంచి 1027 మధ్య భారతదేశం మీదకి దాదాపుగా 17 సార్లు మొదటిసారిగా అరబ్బులుగా సరైన తురుష్కుల దండయాత్ర జరిగిందని మాట్లాడుకున్నాం. ఈ మొదటి టర్కులు తురుష్కులు అంతా ఒకటే. మొదటిసారిగా భారతదేశం మీదకి వచ్చినటువంటి ఈ టర్కులు మన గజనీ మహమ్మద్ ఆధ్వర్యంలో ఇండియాకి వచ్చారు. ఈ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, వీడు ఎవరు చంద్రదేవుడు అనేటువంటి రాజు కనోజ్ని కేంద్రంగా చేసుకొని పరిపాలిస్తున్నాడు సార్. నేను మళ్ళీ చెప్తున్నా, ఇండియా మ్యాప్ దగ్గర పెట్టుకునే ప్రాక్టీస్ చేసుకొని సులభంగా ఉంటుంది, లేదంటే కలగుర గంపు అవుతుంది ఇదంతా. సరే, ఈ కనోజ్ను కేంద్రంగా చేసుకొని చంద్రదేవుడు అనేవాడు పరిపాలిస్తున్నాడు. వీడు ఏం చేశాడంటే, చాలా ఇంపార్టెంట్, చరిత్రలో చాలా చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. ఒక పన్నును విధించాడు. ఎవరి మీద? మొత్తం ఆయన రాజ్యంలో. సార్ అప్పుడు ముస్లింలు అసలు లేరు. అప్పుడు భారతదేశంలో ఉన్నదే హిందువులు. వాళ్ళ మీద ఒక పన్ను విధించాడు సార్. ఆ పన్ను పేరు తురక దండు. ఖచ్చితంగా కొన్ని 100 సార్లు ఎగ్జామ్ హాల్లో అడిగాడు. ఈ క్రింది ఏ రాజు తురక దండు అనే పన్నును విధించాడు సార్? మళ్ళీ చెప్తున్నా, మామూలుగా ఇప్పుడు కూడా కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ముస్లింలను తురకలు అని పేర్కొంటారు. దండు అంటే గుంపు సార్. గజనీ మహమ్మద్ అనేటువంటి ఒక ముస్లిం చక్రవర్తి భారతదేశం మీదకి దండయాత్రకు వస్తున్నాడు. మరి వాళ్ళని నిలువరించాలంటే నా దగ్గర సైన్యం ఉండాలరా. మరి సైన్యం ఉండాలంటే ఏం చేయాలా? నాకు డబ్బు కావాలంటే ఏం చేయాలా? ఆ కాలంలో ఉన్నదే పన్నులు, ఆ కాలంలో ఉన్నదే ట్యాక్సెస్, ముఖ్యంగా భూమి శిస్తు. కాబట్టి భూమి శిస్తు ఎట్లాగో వేస్తున్నా. భూమి శిస్తు ఎందుకంటే ఎక్కువ వేయలేదు నేను. మధ్యయుగ భారతదేశ చరిత్రలో ఎప్పుడైనా భూమి శిస్తు దాదాపుగా 1/3 నుంచి 1/6 మధ్యలో ఉంది. ఇక నా చేత కాదు, ఇంతకుముందు భూమి శిస్తు వసూలు చేయలేను. కానీ నిలువరించాలా, నా దగ్గర డబ్బులు లేవు, ఏ విధంగా డబ్బు సంపాదించాలా అనే ఆలోచనలో ఈ చంద్రదేవుడు ఏం చేస్తాడంటే, ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ప్రజల మీద తురక దండు అనేటువంటి పన్నును విధిస్తాడు సార్. మళ్ళీ చెప్తున్నా, తురక దండు అనే పన్ను ఎందుకు విధించాడంటే, రేపు అడుగుతాడు ఎగ్జామ్ హాల్లో, ఎందుకు విధించాడు? గజనీ మహమ్మద్ యొక్క భారతదేశం మీద యొక్క దండయాత్రలు చేయడం వల్ల ఈ గజనీ మహమ్మద్ను నిలువరించాలంటే ఖచ్చితంగా తనకు బలమైన సైన్యం కావాలా. సైన్యం కావాలంటే డబ్బు కావాలంటే పన్ను కావాలా, అంటే పన్ను వేయాలా. అందుకోసమే ఈ గజనీ మహమ్మద్ను నిలువరించే క్రమంలో దేశ ప్రజల మీద, తన రాజ్యంలో ఉండే ప్రజల మీద తురక దండు అనేటువంటి పన్నును విధించిన చక్రవర్తి ఎవరైనా ఉన్నారు అంటే చంద్రదేవుడు. మళ్ళీ చెప్తున్నా, చాలా 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 ఇంపార్టెంట్ సార్. ఇంతకు మించి ఏం నేర్చుకోదండి. చంద్రదేవుడు అనగానే ఇదో త్వరగదండు నేర్చుకోండి, అంతకు మించి అవసరం లేదు. త్వరగదండు మీద సంవత్సరాలు అవసరమే లేదు సార్. ఇంకా కొంతమంది దాన్ని 1050 అంటారు, వద్దు, దాని గురించి వదిలేండి. ఇదో చంద్రదేవుడు అనగానే త్వరగదండు. మళ్ళీ చెప్తున్నా, బ్రెయిన్లో ఫీడ్ చేయాల్సిన ప్రశ్న చంద్రదేవుడు సార్. రెండవది గోవింద చంద్రుడు. చూడండి, అందులో చంద్రదేవుడు, గోవింద చంద్ర కన్ఫ్యూజ్ పడతారు. ఫస్ట్ చంద్ర, తర్వాత గోవిందు, ఇంటికంటే సార్. చరిత్ర కూడా అభ్యర్థులకు మాట చెప్తున్నా, ఎప్పుడూ కూడా చరిత్రలో ఉన్నటువంటి రాజులను మనకు దగ్గరగా ఉన్న వ్యక్తులను చూసుకొని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. లేకుంటే కలగూరు కంప, ఎవడు ఏ రాజ్యానికి చెందినడో తెలుసు మనకు సార్. మనకు తెలిసిన వాళ్ళలో మనకు తెలిసిన వాళ్ళు ఉంటాయి కదా, వాళ్ళ పేర్లే మనం గుర్తుపెట్టుకోవాలా. అలా గుర్తుపెట్టుకుంటేనే సులభంగా ఉంటుంది సరే. ఈ గోవింద చంద్రుడు అనేవాడు కూడా దీని దగ్గర
ఒక సంధి విగ్రహాధికారుడుగా, సంధి విగ్రహారాధకుడు అంటే ఎవరో కదా సార్, అంటే ఇప్పుడు మనము విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అంటాం కదా, వాటిని ఇంతకుముందు ఏమనేవారంటే సంధి విగ్రహాధికారి అనేవాళ్ళు. అక్కడ ఒక ఈ గోవిందచంద్రుడి దగ్గర, సార్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, చాలా చాలా ఇంపార్టెంట్, లక్ష్మీధరుడు ఆయన పేరు గుర్తుకు రావాలి. లక్ష్మీధరుడు ఎన్నోసార్లు ఎగ్జామ్ హాల్లో అడిగాడు. ఈయన ఈ గోవిందచంద్రుడి దగ్గర, సార్ గోవిందుడు లక్ష్మి బాగా గుర్తుపెట్టుకోవచ్చు, శ్రీకృష్ణుడు లక్ష్మి బాగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ గోవింద చంద్రుడు అనే దగ్గర లక్ష్మీధరుడు అనేటువంటి ఒక సంధి విగ్రహాధికారి ఉండేవాడు. ఒక విదేశీ వ్యవహారాలకు సంబంధించిన మినిస్టర్ ఉండేవాడు. వీడు ఏం చేశాడంటే ఒక గ్రంథాన్ని రచించాడు. ఆ గ్రంథం పేరు కృత్య కల్ప తరువు. సార్ కృత్య కల్ప తరువు, దీనికే కల్పద్రువం అని కూడా అంటారు. కొన్ని వందల సార్లు ఎగ్జామ్ హాల్లో అడిగాడు సార్. మళ్ళీ చెప్తున్నా, రేపు రాజపుత్రులు అంటే మీకు అడిగేటువంటి ప్రశ్నలు ఏంటంటే కవులు, రచనలు, లేదంటే గొప్ప రాజులు. అడిగితే జయచంద్ర దేవుడిని, అడిగితే పృథ్వీరాజ్ చౌహాన్ అడుగుతారు. సార్ మళ్ళీ చెప్తున్నా, ఇది చూడండి, గోవిందచంద్రుడు అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటంటే లక్ష్మీధరుడు. ఈయన విదేశీ వ్యవహారాల మినిస్టర్. ఈ లక్ష్మీధరుడు ఏం చేశాడంటే ఒక అద్భుతమైన గ్రంథాన్ని రచించాడు. ఆ గ్రంథం పేరు ఏం పేరంటే కల్పకృత్య తరువు లేదా కల్పధ్రువ. కల్పకృత్య తరువు లేదా కల్పధ్రువ. కల్పసూత్రాలు ఉన్నాయి సార్, కల్పసూత్రాలు భద్రబాహువి. జైన మతం దగ్గర మనం మాట్లాడుకోవాలా. కల్పసూత్రాలు అనేవి భద్రబాహువి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, కన్ఫ్యూజ్ పడద్దండి. కల్పధ్రువ లేదా కృత్య కల్పతరువు గోవిందచంద్రుడు, తురకదండు చంద్రదేవుడు. ఇక మనకు తెలిసిందే, చరిత్రలో ప్రసిద్ధికెక్కినటువంటి రాజు, ఆయన పేరే జయచంద్రుడు. ఇప్పుడే మాట్లాడుకున్నాం సార్, మన చౌహాన్ వంశం దగ్గరే మాట్లాడినా, కానీ ఇక్కడ మనకు సులభంగా ఉంటుంది, తెలుసు మనందరికీ. జయచంద్రుడు ఆర్ జయచంద్రదేవుడు, ఆయన ఏ విధంగా అంటారు జయచంద్రుడు. తెలుసు సార్ మనకు. కనౌజ్ని కేంద్రంగా పరిపాలిస్తున్నప్పుడు అజ్మీర్లో ఎవరున్నారంటే 3వ పృథ్వీరాజ్ చౌహాన్ ఉన్నాడు. వానికి అసలు పచ్చిగడ్డ ఎత్తే బగ్గమన్నట్టు గొడవలు ఉంటాయని మాట్లాడుకోవడం జరిగింది. ఈ జయచంద్రుడికి ఒక కుమార్తె ఉంటుంది, ఆమె పేరు రాణి సంయుక్త. ఈమెను రాక్షస వివాహం చేసుకుంటాడని మాట్లాడుకున్నాం. దీంతో వీళ్ళిద్దరి మధ్య గొడవలు ఎక్కువైతాయని చెప్పుకున్నాం. ఇటువంటి నేపథ్యంలో గోరీ మహమ్మద్ను మొదటిసారిగా దండయాత్రకు ఆహ్వానించాడని మాట్లాడుకున్నాం. 2వ దేశద్రోహిగా పేరుగాంచాడని మాట్లాడుకున్నాం. సార్ ఈయనకున్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటంటే, సార్ మొత్తం గోరీ మహమ్మద్కు పృథ్వీరాజ్ చౌహాన్కు మధ్య 2 యుద్ధాలు జరిగితే, మొదటి తరైన యుద్ధము లేదా స్థానేశ్వర యుద్ధంలో వీడు మొగాడని చెప్పి గోరీ మహమ్మద్కి వీడు హెల్ప్ చేస్తాడు. కానీ గోరీ మహమ్మద్ గారు ఏం చేస్తాడు, ఓడిపోతాడు దీని చేతిలో, ఎవరు పృథ్వీరాజ్ చౌహాన్ చేతిలో. దీంతో ఈ కనౌజ్ను పరిపాలిస్తున్నటువంటి ఈ జయచంద్రుడికి ఏమవుతుందంటే, నేనంటే ముస్లింని, వీనికి ఏమైంది గోరీ మహమ్మద్కు, వాని చేతిలో ఓడిపోయినాడు కాబట్టి వాడిని మళ్ళీ సపోర్ట్ చేయడం అనేది అవివేకము. కాబట్టి నేను 2వ తరాన్ని యుద్ధం వాడు పంపిస్తాడు వర్తమానం గోరీ మహమ్మద్, ఒరే జయచంద్ర, మొదటిసారి వాడిని ఓడిపోయినాం రా మనము, ఈసారి నా దగ్గర 3 అద్భుతమైన సేనానులు ఉన్నారు. వాడు కుతుబుద్దీన్ ఐబక్ అని, ఒకరి పేరు యాల్డజ్ అని, ఒకరి పేరు బక్తియార్ ఖిల్జీ అని. ఒరే వీళ్ళ 3 నేను తీసుకురాలేదురా మొదటి తరాన్ని యుద్ధంలో, 2వ తరాన్ని యుద్ధం తెస్తున్నాను, వాళ్ళ మధ్యాసలో ఉన్నారు, ఇప్పుడు ఫ్రీ అయిపోయినారు, వాళ్ళతో పిలుచుకొస్తున్నా, విపరీతమైన యుద్ధం చేద్దాం, వాడిని ఖచ్చితంగా సులభంగా ఓడించేస్తాం, హెల్ప్ చేయరా అని చెప్తే చేయలా. ఒరే మొదటిసారి చూసినాంరా నీ ప్రతాప్ మీద, 2వసారి నేను అవసరమా అని చెప్పి 2వసారి ఏం చేస్తాడంటే ఈ జయచంద్రుడు ఈ మహమ్మద్ గోరీకి సహాయం చేయడు. తెలిసిందే మనకు, చరిత్ర ప్రసిద్ధికెక్కిన 2వ తరైన యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోవడము, మహమ్మద్ గోరీ గెలవడం, ఇదంతా జరిగిపోయింది. ఇదంతా జయచంద్రుడు గమనిస్తున్నాడు. సార్ దీంతో కోపోద్రిక్తుడైన మహమ్మద్ గోరీ ఏం చేశాడంటే, ఒరే జయచంద్రుడు, మా దేశానికి రారా అని చెప్పింది నువ్వు, మొదటి తరైన యుద్ధంలో హెల్ప్ చేసింది నువ్వు, 2వ తరైన యుద్ధంలోకి వచ్చేందుకు మాకు సహాయం చేయవా అంటే మేమంతా వేస్ట్ కాదమా, అంటే మేము నిన్ను ఓడించలేమా, అంటే నువ్వు మాకు సహాయం చేయమంటే చేయవా అని చెప్పి, సార్ చాలా ఇంపార్టెంట్, 1194వ సంవత్సరంలో చాంద్వార్ లేదా చంద్వార్, సార్ చాలా చాలా ఇంపార్టెంట్, చాంద్వార్ యుద్ధం జరిగింది. మళ్ళీ చెప్తున్నా, చాంద్వార్ యుద్ధం జరిగింది. ఈ చాంద్వార్ యుద్ధం ఎవరికి మధ్య జరిగిందంటే యుద్ధం జయచంద్రునికి మరియు గోరీకి మధ్య జరిగింది. ఈ గోరీ మహమ్మద్కు జయచంద్రునికి మధ్య జరిగింది. కొంతమంది అభ్యర్థులు డౌట్ ఉండొచ్చు, వీడు ఫస్ట్ సహాయం చేశాడు కదా, మళ్ళీ ఎందుకు యుద్ధం జరిగిందంటే చెప్తే కదా 2వ తరం యుద్ధంలో రాలేవాడు. వీళ్ళ మధ్య యుద్ధం జరిగితే
ఈ చాంద్వారి యుద్ధంలో ఈ జయచంద్రుడు ముందే తనకు సంయుక్త అనేటువంటి ఒక కూతురు ఉంది. కాబట్టి ఈ మహమ్మద్ గోరి అనేవాడు సులభంగా జయచంద్రుడిని ఓడించాడు. ఏ యుద్ధంలో? చాంద్వారి యుద్ధంలో. దీంతో మనోడు యమునా నదిలోకి పోయి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ అవమానాన్ని భరించలేనురా, నేను గౌరీ మహమ్మద్ చేతిలో ఓడిపోయినా అని చెప్పి అది వీడు చూస్తే నా కూతురుని తీసుకెళ్ళాడు. ఎవరు? మన పృథ్వీరాజ్ చౌహాన్. సరే, ఆయన ఓడిపోయినాడు. ఇక నేను ఒక గొప్ప రాజ్యానికి సంబంధించిన గహాత్వల వంశానికి సంబంధించిన నేను కూడా ఓడిపోయాను. అవమానాన్ని తట్టుకోలేక యమునా నదిలోకి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. సార్ మనం చూడండి, కాకతీయ వంశంలో చివరి రాజు అయినటువంటి రెండవ ప్రతాపరుద్రుడు కూడా నర్మదా నదిలో పైకి తీసుకెళ్తాంటే మన జునాఖాన్, అదే మహమ్మద్ బిన్ తుగ్లక్ ఢిల్లీ తీసుకుపోతాంటే ఆ మధ్యలోనే నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అది మనం ఏపీ ఇచ్చినట్టు మాట్లాడదు. ఇక్కడ యమునా నదిలోకి ఏం చేశాడంటే మన జయచంద్రుడు చనిపోవడం జరిగింది. దాని తర్వాత చివరి గహద్వాల రాజవంశానికి సంబంధించినవాడు హరిశ్చంద్ర దేవుడు. వీడు కూడా లాస్ట్కు ఆ రాజ్యం ఏమవుతుందంటే అంతరించిపోతుంది. హరిశ్చంద్ర దేవుడు వీళ్ళ వంశం వెళ్ళిపోయిన తర్వాత కర్నూలు శాశ్వతంగా పోగొట్టుకుంటారు. సార్ మళ్ళీ చెప్తున్నా, చాలా చాలా ఇంపార్టెంట్. వాట్ ఈజ్ వాట్ బాగా గుర్తుపెట్టుకోవాలా. ఇవన్నీ 1-2 సార్లు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. కనౌజ్ అనగానే మనకు గుర్తుకు రాల్సింది గహద్వాల రాఠోర్ వంశం. సార్ గార్జరా ప్రతిహారులు కూడా కనౌజ్ని కేంద్రంగా చేసుకుంటారు. వాళ్ళ తర్వాత వీళ్ళు వస్తారు. ఎవరు? వీళ్ళు. వాళ్ళ తర్వాత ఈ రాఠోర్లు లేదా గహద్వాల వంశం అనేది స్టార్ట్ అవుతుంది. ఇది మన 2 రాజవంశాలు. ఇక మిగిలిన రాజపుత్రాల గురించి మళ్ళీ మాట్లాడదాం. ఓకే, థ్యాంక్ యూ.